అరే కృష్ణవేణి ఇది ఎవరు మా పిచ్చవేంది ఇది తప్ప అయిపోయింది జయలక్ష్మి మావాడి మాకు కృష్ణవేణి నేను ఇక నీటికి వచ్చా మరి పారదర్శకతతో కూడిన పాలన అందిస్తూ ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించేందుకు ప్రజల మధ్యలో ఉంటూ ప్రతిక్షణం ప్రజాహితం సంక్షేమాన్ని అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి మన ఓటు వేద్దాం. పెన్షన్ అంతా మమ్మల్ని కాంగ్రెస్ 17వ వార్డు ఓటర్ మహాసేవకు విజ్ఞప్తి. వార్డు అభివృద్ధికి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మా 15వ వార్డు అభ్యర్థి కొమ్మర జయలక్ష్మి బ్రహ్మయ్య గారు. జయలక్ష్మి బ్రహ్మయ్య గారు ఇంతమంది ఇక్కడ వార్డు మెంబర్గా ఉంది, వారికి అనుభవం ఉన్నది. మిగిలిన అభ్యర్థులకు ఎవరికి కూడా ఇంత అనుభవం లేదు. ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి దాదాపు ఇక్కడ 4-5 కోట్లతో ఈ వార్డులో పనులు చేపట్టడం జరిగింది. పనులు కూడా నడుస్తున్నాయి. ఒకవేళ ఇంకేమైనా అభివృద్ధి పనులు, పెన్షన్లు, నీళ్లు ఇవన్నీ కావాలన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో అవుతుంది కాబట్టి మా కొమ్మర బ్రహ్మయ్య గారికి చేతి గుర్తు కొమ్మర బ్రహ్మయ్య జయలక్ష్మి గారికి చేతి గుర్తు కొట్టేసి గెలిపిస్తే భవిష్యత్తులో ఈ మన వార్డును సుందరంగా తీర్చిదిద్దుకు ప్రతి కాలనీకి రోడ్లు, ప్రతి కాలనీకి మంచినీళ్ళు ఈ 2 ఏళ్లలో చేస్తామని మేము మా వివేక్ గారి తరఫున హామీ ఇస్తున్నాం. గత 2 సంవత్సరాల నుంచి డాక్టర్ వివేక్ వెంకట స్వామి గారు మంత్రి అయిన తర్వాత చెన్నూరు ప్రాంతాన్ని, చెన్నూరు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, దీన్ని ముందుకు తీసుకుపోవాలి, ఒక మోడల్ చెన్నూరుగా చేయాలన్న తాపత్రయంతో ఆహర్నిశలు పాటుపడుతూ ప్రజలందరి మీద పన్నీరు చల్లుతున్న సందర్భాలు ప్రజలందరూ గమనిస్తున్నారు. పన్నీరు చల్లుతున్నాడు, కాలుగు పట్టగట్టు తిరుగుతూ ఆహర్నిశలు పాటుపడుతూ చెన్నూరును వైభవపేతంగా, చెన్ను అంటే సౌందర్యం, ఈ చెన్నూరును సౌందర్యపేతంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్న మొగోడు మన డాక్టర్ వివేక్ వెంకట స్వామి. ప్రజలారా, మీరు జ్ఞానవంతులు, విజ్ఞానవంతులు, ఒక్కసారి ఆలోచన చేసి మరి ఆనాడు మనం మన వినోద్ గారిని, అన్నగారిని ఓడగొట్టుకున్నాం. ఏదో తెలంగాణ పేరు మీద తెలంగాణ తెచ్చిన వాళ్ళు వివేక్ వెంకట స్వామి వాళ్ళే, మనం ఓడగొట్టింది వాళ్ళనే. కాబట్టి 3 సార్లు మనం ఓడగొట్టుకున్నప్పటికీ వాళ్ళు భగవంతుడు మీ అందరి ఆశీర్వాదంతో 4వసారి మరి వివేక్ వెంకట స్వామి గారు ఎమ్మెల్యేగా అత్యధికమైన మెజార్టీతో గెలవడం జరిగింది. అందుకొరకే మీ రుణానుబంధం రూపేణ పశుపత్రి సుతాలయ అన్నారు. కాబట్టి మేము రుణం తీసుకుంటానికి ఆయన ధర్మ కంకణం కట్టుకున్నాడు. ఒక 4 మాసాల్లో కూడా పిలిచెల్లే కాదు, భగీరథం తీరం, గోదావరి నీరు, ప్రాణహిత నీరు మన చెన్నూరు ప్రాంతంలో ప్రవహిస్తుంది. కాబట్టి
దయచేసి మీరు మన కొంపెల జయలక్ష్మి గారిని 15వ వార్డు లోపల నాది కూడా ఓటు ఉన్నది, నా భార్యది ఓటు ఉన్నది, వారికి ఓటేసి చేతి గుర్తుకు ఓటేసి అత్యధికమైన మెజార్టీతోటి గెలిపించి చెన్నూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ వశం చేయాలని మీ అందరూ ప్రార్థిస్తున్నా. అందరూ సమస్యలన్నీ మొత్తం త్వరలో దాదాపు 2-3 మాసాల్లో పడినాయి. నీరు కానీ, రోడ్లు కానీ, పెన్షన్లు కానీ, ఇంధన భవనాలు కానీ బ్రహ్మాండమైన వచ్చే రోజు ఉన్నది. కాబట్టి మంత్రి గారు ఈయనే ఉంటున్నాడు. కాబట్టి మీరందరూ అఖండమైన ఆశీర్వాదిస్తూ చేతి గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీ అప్పచెప్పాలని చెప్పి మీ అందరికీ